ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తన ఛానల్. ఈరోజు మనం క్యారెట్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా క్యారెట్లను పీల్ చేసి శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్లు వీలైనంత లేతగా ఉన్నవి తీసుకోవాలి, అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ క్యారెట్లను చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, వీలైనంత సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు అందులోనికి కావలసినవి పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రుబ్బలు, ఉల్లిగడ్డ, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గరిటెతో అటు ఇటు కదుపుతూ ఉండాలి. మంటను ఎక్కువ ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది పోపు, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గరిటెతో అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులోకి కొంచెం వెల్లుల్లి రుబ్బల్ని వేసుకుందాం. పోపు మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా చూసుకొని అందులో కొంచెం కరివేపాకు రిబ్బలు వేసుకోవాలి. పోపుతో అటు ఇటు కలిపి ఆ తర్వాత పోపు వేడయ్యాక గోల్డెన్ కలర్లోకి వచ్చాక అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలపాలి. అల్లం పచ్చివాసన వేయే వరకు వేపించుకున్నాక మనం ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని పోపులోనికి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పోపులోనికి క్యారెట్ ముక్కలు కలిసే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, పోపులోనికి ముక్కల్ని బాగా కలిసిపోయేలాగా వేపుకోవాలి. అందులోనికి కొంచెం పచ్చి మసాలా వేసుకుందాం. ముక్కలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ముక్కలు మగ్గాక అందులోనికి కొంచెం కారము, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలు గట్టిగా ఉంటే టేస్ట్ రాదండి, కాబట్టి క్యారెట్ ముక్కలు అనేవి మెత్తగా అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలు మెత్తగా అయ్యే వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసాక 5 minutes లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ ముక్కలు మెత్తగా అయ్యాయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీరాకు వేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా, కర్రీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. ఆయిల్ పైకి తేలేలా కనపడ్డాక తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. పిల్లలకు కూడా ఎంతో హెల్దీ కర్రీ అండి. వీక్లో 2-3 times చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.